సో ఈరోజు వచ్చేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చూద్దాము. అసలు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంది? ఓఎంఓ. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఇదేం లేదు, ఆర్బీఐ అనేది గవర్నమెంట్స్ యొక్క సెక్యూరిటీస్ బై చేస్తే, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ బై చేస్తుంది, సెల్ చేస్తుంది, మనీ సప్లై చేయడం, మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి. ఆర్బీఐ గాన గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొందనుకో, అప్పుడు మనీ సప్లై పెరుగుతుంది, లిక్విడిటీ మార్కెట్లోకి వస్తుంది. ఆర్బీఐ కన్నా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మిందనుకో, మనీ సప్లైని తగ్గిస్తుంది, లిక్విడిటీని మార్కెట్ నుంచి అబ్జర్వ్ చేస్తుంది. మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అంటే ఏంటంటే, ఆర్బీఐ అనేది స్పెషల్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ని సెల్ చేస్తుంది టు సక్ ఎక్సెస్ లిక్విడిటీ. ఇదన్నట్టు మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అన్నప్పుడు ఏం చేస్తుందంటే, మనీని సక్ చేయడానికి ఆర్బీఐ సెల్స్ సమ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ సిఎంబీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్. అంత ఇంపార్టెంట్ కాదు ఇది. స్టెరిలైజేషన్ ఆర్ ఫోరెక్స్ స్వాప్. స్టెరిలైజేషన్ దీన్ని ఆర్ ఫోరెక్స్ స్కాప్ ఫోరెక్స్ స్వాప్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది కంట్రోల్ ద కరెన్సీ ఎక్స్చేంజ్ రేటు వొలాటిలిటీని కంట్రోల్ చేయడానికి స్టెరిలైజేషన్ ఆర్ ఫోరెక్స్ స్వాప్ని. ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. మన మానిటరీ పాలసీ క్వాంటిటేటివ్ టూల్స్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఓఎంఓ, వెరీ ఇంపార్టెంట్, ఆపరేషన్ ట్విస్ట్. ఓఎంఓలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో ఆపరేషన్ ట్విస్ట్. ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏం లేదు, ఒకసారి దాని ముందు ఏం చేస్తున్నామంటే, సెక్యూరిటీ అంటే ఏంటంటే ఒక సర్టిఫికేట్ కానీ డాక్యుమెంట్ కానీ ఇండికేట్ చేస్తుంది, హోల్డర్ ఈస్ రిసీవబుల్ టు రిసీవ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఎట్ పర్టికులర్ టైం. అది షార్ట్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ అనొచ్చు, షార్ట్ టర్మ్గా లెస్ దెన్ 1 year ఉంటే ఇది గవర్నమెంట్ సైడ్ అయితే ట్రెజరీ బిల్స్. సో ట్రెజరీ బిల్స్ అనేది షార్ట్ టర్మ్. సో క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఇది అన్నట్టు. కార్పొరేట్ సైడ్ అయితే ఏముంటుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, కమర్షియల్ పేపర్స్, ప్రామిసరీ నోట్స్, ఇవన్నీ షార్ట్ టర్మ్స్ అన్నట్టు. లాంగ్ టర్మ్ అంటే గ్రేటర్ దెన్ 1 year. లాంగ్ టర్మ్లో ఏమొస్తాయి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ కానీ, సోవరెన్ బాండ్స్ కానీ ఇలా ఉంటాయి అన్నట్టు. గవర్నమెంట్ సెక్యూరిటీ కానీ, ట్రెజరీ బిల్స్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అనేవి షార్ట్ టర్మ్. గవర్నమెంట్ సెక్యూరిటీస్, సోవరెన్ బాండ్స్ అనేది కంపెనీస్లో అయితే బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ, ఇవన్నీ లాంగ్ టర్మ్. ఇంట్రెస్ట్ రేటు గవర్నమెంట్ది అయితే యూజువలీ లోవర్ దెన్ కార్పొరేట్స్, బికాజ్ రిస్క్ తక్కువ కాబట్టి కార్పొరేట్ది వేరే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏదంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్ని డీపెనింగ్ చేయడానికి రీటైల్స్ ఇన్వెస్టర్స్ ఒకటి రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అని ఒకటి తెచ్చింది. ఆర్బీఐ లాంచ్డ్ రీటైల్ డైరెక్ట్ స్కీమ్, ఆర్డీఏజీ అనవచ్చు. ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఆర్డీజీ, రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఆన్ ఇట్స్ ఈకుబర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఆర్డీజీ రీటైల్ డైరెక్ట్ గిల్ట్ ఇది ఉంటుంది. బోత్ రెసిడెంట్ ఇండియన్స్ ఇంకా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇందులో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. రీటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా ట్రెజరీ బిల్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఎస్డిఎల్స్ కానీ, సోవరెన్ గోల్డ్ బాండ్స్ కానీ ఆర్బీఐ నుంచి కొనుక్కోవచ్చు. సోవరెన్ గోల్డ్ బాండ్స్ కూడా యాక్చువల్గా కొనుక్కోవచ్చు. దీనికి ఓపెనింగ్ ఫీజు ఏమి ఉండదు. బెనిఫిట్ ఏంటంటే, ఎర్లియర్గా రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేసేవారు, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇండైరెక్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొనుక్కునే వాళ్ళు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కమిషన్ ఛార్జ్ చేసేవాడు. ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్ డైరెక్ట్గా కొట్టవచ్చు, సో కమిషన్ అవసరం లేదు. కార్పొరేట్ బ్యాంక్స్ని ఏం డిటర్ చేస్తుంది వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ అంటే, రిస్క్ క్రెడిట్ రేటింగ్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. లోవర్ క్రెడిట్ రేటింగ్ ఉంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. ఇన్ఫ్లేషన్ బట్టి కూడా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్, అది కూడా కార్పొరేట్ బాండ్ ఇంట్రెస్ట్ రేట్ చూస్తుంది. బ్యాంకు డిపాజిట్స్ ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ ఉందనుకో, అప్పుడు హయ్యర్ బాండ్ ఇంట్రెస్ట్ రేటు
నీడ్స్ టు బి ఆఫర్డ్ అన్నట్టు. ఈల్డ్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీ, ఒకవేళ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఈల్డ్ కన్నా పెరిగింది అనుకో, అప్పుడు కోఆపరేటివ్స్ కూడా అంతే విల్ హ్యావ్ టు ఆఫర్ ఈవెన్ హయ్యర్ బాండ్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి వాళ్ళకి. సో గవర్నమెంట్ సెక్యూరిటీ నుంచి మా దాంట్లో వేయడానికి. అసలు బాండ్ ఈల్డ్ అంటే ఏంది? బాండ్ ఈల్డ్ అనేది ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్ అన్ ఇన్వెస్టర్ ఎర్న్స్ ఆన్ బాండ్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ సెక్యూరిటీ ఒక 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 ఇష్యూస్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఆర్ బాండ్ 8% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చింది అనుకో 10 year 1 yearలో. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఒక 100 rupees పెట్టి 1 year మెచ్యూరిటీస్తో కొన్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది 100 + 8 108 వస్తుంది. సో మన ప్రాఫిట్ వచ్చేసి 8%. సో అంత మెచ్యూరిటీ కన్నా ముందే మనం 100 ఫేస్ వాల్యూ ఉండేది 90కి అమ్మినాం అనుకో, జతలాలో మెచ్యూరిటీ వరకు పెట్టుకున్నాడు అనుకో, అప్పుడు తన బాండ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో బాండ్ ఈల్డ్ ఈస్ లెస్ దెన్, మనం ఎంత తక్కువ కొనుక్కుంటే అంత ఎక్కువ బాండ్ ఈల్డ్ ఉంటుంది. సో బాండ్ ఈల్డ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రైస్. బాండ్ ఈల్డ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఇన్ ద సెకండరీ మార్కెట్. ఈ సెకండరీ మార్కెట్లో కానీ తక్కువ ఉందనుకో, సో బాండ్ ఈల్డ్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ selling price of the bond in secondary market. ఇది ఇన్ సెకండరీ మార్కెట్ ఇది అన్నట్టు. బాండ్ ఈల్డ్కి ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఏదంటే, ఇప్పుడు ఎకనామీ బూమ్ అయిందనుకో, కంపెనీస్ ఎక్కువ ప్రాఫిట్ చేస్తున్నాయి అనుకో, ఇన్వెస్టర్స్ అప్పుడు బాండ్స్ లోవర్ ప్రైజెస్లోనే అమ్మేసి ఈ మనీ తీసుకుపోయి వేరే కంపెనీస్లో పెడతారు. అప్పుడు ఏమనుకుంటారు, వేరే దాంట్లో ఇట్ విల్ ఎక్కువ లాభం రావచ్చు అని చెప్పి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కదా, సో ఈల్డ్ పెరిగినట్టే. సో ఒకవేళ రిసిషన్లో ఉందనుకో, కంపెనీస్ కంటిన్యూస్గా డిక్లైన్ అయిందనుకో, కంపెనీస్కి ప్రాఫిట్ రాదు, ఇన్వెస్టర్స్ వాళ్ళ షేర్స్ అమ్ముతారు అండ్ ప్రిఫర్ టు బై బాండ్స్ హోపింగ్ దే విల్ గెట్ సెక్యూర్ ఇంట్రెస్ట్. అప్పుడు బాండ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. సెకండ్, కంపెనీస్ విల్ నాట్ మేక్ గ్రేట్ ప్రాఫిట్. ఇన్వెస్టర్స్ షేర్ చేసుకొని బాండ్స్ బండ్ చేస్తారు హోపింగ్ అప్పుడు సెక్యూర్గా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉంటుందని. అప్పుడు బాండ్ డిమాండ్ పెరుగుతుంది సెకండరీ మార్కెట్లో, సెల్లింగ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఈల్డ్ తగ్గుతుంది. సో ఇది అన్నట్టు ఆపరేషన్ ట్విస్ట్. ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేటివి లోన్స్ ఇవ్వడానికి ప్రైవేట్ సెక్టార్కి బ్యాడ్ లోన్స్ వల్ల, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వల్ల ఇవ్వట్లేదు. సో ఇఫ్ సచ్ కంపెనీస్ కుడ్ బారో బై మనీ బై యూజింగ్ కార్పొరేట్ బాండ్స్, వాళ్ళంతకు వాళ్ళే చేసుకుంటారు అనుకో, మోర్ ఫ్యాక్టరీస్, జాబ్స్ అలా ఉంటాయి. సో ఆర్బీఐ ఏం చేసింది, ఒక ఇఫ్ ద ఈల్డ్ ఆన్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ అంటే లాంగ్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, దాంట్లో ఈల్డ్ తగ్గించినాం అనుకో, ఆటోమేటిక్గా కార్పొరేట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. ఇదన్నట్టు. సో ఇదన్నట్టు ఆర్బీఐస్ ఆపరేషన్ ట్విస్ట్ మెథడాలజీ ఏంటంటే, ఆర్బీఐస్ ఎగ్జిస్టింగ్ మానిటరీ పాలసీ టూల్స్ అన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి లోన్స్ చీప్ అయ్యడానికి కార్పొరేట్స్కి కానీ ఎకనామిక్స్కి కానీ ఆర్బీఐ ఏం చేసింది, షార్ట్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 1 year అండ్ హయ్యర్ టెన్యూర్ ఉంటాయి కదా, ఆ వర్త్ 10,000 crores అమ్మేసింది అన్నట్టు. మరి ఏం తెచ్చుకుందంటే లాంగ్ టర్మ్ ఉంటుంది కదా 10 to 14 years, అవే ప్రైజ్ అమౌంట్ని తెచ్చుకుంది. ఈక్వల్ అమౌంట్ as above so as to keep మనీ సప్లై అన్చేంజ్డ్ చేయడానికి ఇది అన్నట్టు. ఆర్బీఐ స్టార్టెడ్ బయింగ్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో లాంగ్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ బై చేస్తుంటే ఏమవుతుంది, దాని డిమాండ్ పెరుగుతుంది. దాని డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ప్రైజ్ పెరుగుతుంది. ప్రైజ్ పెరిగితే ఏమవుతుంది, ఈల్డ్ తగ్గుతుంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీ ఈల్డ్ వచ్చేసి 6.75 నుంచి 6.6కి పడిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది, కార్పొరేట్ బాండ్స్ ఆర్ ప్రైజ్డ్ కీపింగ్ జీసెక్ హీల్స్ ఇన్ మైండ్. అప్పుడు ఏమైతే, ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ ఈల్డ్ అనేది 6.75 ఉంది, రిస్క్ మినిమల్ ఉంటే, సో ఐ విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఇప్పుడు కార్పొరేట్ అని ఏం చేసిండు, నా దాంట్లో నీకు 7% ఇంట్రెస్ట్ ఇస్తా అంటే, అట్లా నేను ఫ్యాక్టరీస్ పెడతా అలా అంటే అయితే ఏం చెప్తాడు, ఇన్వెస్ట్మెంట్ లేదు చూడండి మా గవర్నమెంట్ సెక్యూరిటీ దాంట్లోనే ఎంత ఉంది, నాకు రిస్క్ కూడా లేదని అంటారు. సో ఆర్బీఐ ఏం చేసింది, జీసెక్ పెంచి దాని డిమాండ్ రైజ్ చేసి ఈల్డ్ తగ్గించింది. సో అట్రాక్ట్. ఇప్పుడు ముఖేష్ అంబానీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇలా ఫ్యాక్టరీస్ ఇవ్వడానికి వేసింది. సో ఆపరేషన్ ట్విస్ట్ ఏంటంటే లోవర్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఈల్డ్
cheaper borrowing for private sector companies. So they can borrow money by using their long-term corporate bonds at much cheaper interest rate than before. ఒక ప్రైవేట్ కంపెనీ ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే నెగోషియేట్ చేసేది, మీ బ్యాంక్ ఇఫ్ యువర్ బ్యాంక్ డస్ నాట్ లెండ్ మీ ఎట్ చీపర్ ఇంట్రెస్ట్ దెన్ ఐ విల్ ఇష్యూ మై ఓన్ కార్పొరేట్ బ్యాంక్స్ అలా పెట్టి బ్యాంక్స్ కూడా లోన్స్ కార్పొరేట్కి ఇస్తాయి, ఎందుకంటే కార్పొరేట్ నేను బాండ్స్ చేసుకుంటా అని చెప్పి. సో ఇంకా చీపర్ ఫాలోయింగ్ ఫర్ గవర్నమెంట్ కూడా లోన్ చేసుకోవడానికి ఇన్వెస్టర్ ఆఫ్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీ డిశ్చార్జ్ చేసి అంత ఎంకరేజింగ్ ఉండడు అన్నట్టు, ఎందుకంటే ఇది తక్కువ ఉంది. సో అది అమ్మేసిండు అనుకో, అతను మనని కార్పొరేట్ బాండ్లో పెడతాడు. సో ఆపరేషన్ ట్విస్ట్ అనేది ఫస్ట్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్లో వాడారు, ఆర్బీఐ 2019లో చేసింది. ఆఫీషియల్గా స్పెషల్ మార్కెట్ ఆపరేషన్స్ అని ఒక నేమ్ ఇచ్చి సెంట్రల్ బ్యాంక్ మీద సైమల్టేనియస్గా బై చేస్తుంది, సెల్ చేస్తుంది వేరియస్ మెచ్యూరిటీస్ టు ఇంట్రెస్ట్ రేట్స్ని కార్పొరేట్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికే ఇది చేస్తుంది. ఈజియర్ టు మొబైలైజ్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్, జాబ్స్ పెరుగుతాయని. అసలు ఆపరేషన్ ట్విస్ట్ యొక్క ఆబ్జెక్టివ్ అదే, కంపెనీస్కి లోన్స్ చీప్ అవ్వడానికి, ఇది ఇన్ఫ్లేషన్ ఫైట్ చేయడానికి కాదు. సో ఆపరేషన్ ట్విస్ట్ అంటే దేనికి, ఇది కంపెనీస్కి లోన్స్ తగ్గించడానికి, ఇన్ఫ్లేషన్కి కాదు. ఇట్ బెటర్ ఎన్ష్యూర్స్ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్కి అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఏమో ఇంట్రెస్ట్ తగ్గట్లేదు, అది దానికి ఎకనామిక్ గ్రోత్కి. సో ఇది మంచిది అన్నట్టు. ఇంకోటి క్వాంటిటేటివ్ టూల్స్ ఆఫ్ జీసాప్ అంటే ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ సెకండరీ మార్కెట్. జీసాప్ అంటే ఏంటంటే జీసాప్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజిషన్ ప్రోగ్రామ్. ఆర్బీఐ ఏం చేస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నీ కొంటుంది సెకండరీ మార్కెట్ని ఒక స్పెసిఫైడ్ టైం టేబుల్తోన. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజిషన్ ప్రోగ్రామ్ దీని ఎందుకంటే మనీ సప్లై పెంచడానికి, ఇన్వెస్టర్స్ ఎవరైతే సోల్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు ఆర్బీఐ మనీ వస్తాయి, వాళ్ళ మనీతో షాపింగ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, అలా అని చెప్పి. ఎందుకు జీసాప్ కావాలి, ఇది ఎందుకు రెపో రేట్ తగ్గించి చేయడానికంటే ప్రతి ఒక్కరికి కొత్త లోన్స్ తీసుకోవడానికి కొన్ని ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అమ్మి జీసాప్లో మనీ తీసేసుకోవాలంటారు. ఆర్బీఐ రిపో రేట్ పెంచితే అది ఇన్ఫ్లేషన్ అట్లా ఇట్లా ఉంటుంది. సో జీసాప్ అనేది ఇట్లా ఒకటి చేస్తారు, జీసాప్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అనేది. సో ఇది అన్నట్టు. సో జీసాప్ అంటే ఆర్బీఐ అనేది జీసాప్ని బై చేస్తుంది మనీ సప్లై పెంచడానికి, జీసాప్ని అక్విజిషన్ ప్రోగ్రామ్ చేస్తుంది. మరి ఓఎంఓలో ఏం చేస్తుంది, ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మేస్తుంది ఇన్ఫ్లేషన్ చేయడానికి, బై కూడా చేస్తుంది డిఫ్లేషన్ తగ్గించడానికి. ఇది టైం టేబుల్ అనౌన్స్ చేయరు డీటెయిల్ మేనర్ లాగా, గవర్నమెంట్ జీసాప్ మాత్రం టైం టేబుల్ అనౌన్స్ చేస్తారు. ఆపరేషన్ విండో అనేది నాట్ డిస్కంటిన్యూ చేయలేదు, ఇట్ విల్ అది ఆర్బీఐ ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏంటంటే ఆర్బీఐ ఈస్ బయింగ్ అండ్ సెల్లింగ్ వేరియస్ మెచ్యూరిటీస్. ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏంది, వేరియస్ మెచ్యూరిటీస్ చేయడం. అదే ఆర్బీఐ బయింగ్ టు రెడ్యూస్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఈల్డ్ ఏంటంటే ఫ్యూచర్ బారోయింగ్ అంటే బికమ్స్ చీపర్ కావడానికి. లేదు ఆపరేషన్ ట్విస్ట్ అంటే వేరియస్ మెచ్యూరిటీస్ అంటే 1 year మమ్మీ 10 years కొనడము, 10 years మమ్మీ 1 year అట్లా వేరియస్ మెచ్యూరిటీస్ చేయడం. ఓఎంఓ అంటే ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి సెల్ చేయడము, బై అట్లా అన్నట్టు ఇదన్నట్టు. సో ఓఎంఓ ఈస్ ఫర్ టు కంబాట్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్. ఆపరేషన్ ట్విస్ట్ అనేది లోన్స్ని చీప్ చేయడానికి, జీసాక్ అనేది జస్ట్ మనీ సప్లై ఇంక్రీజ్ చేయడానికి ఫర్ పోస్ట్ కరోనా రికైవల్.